నమస్తే అందరికీ. చాలామంది రైతులు ఏం చేస్తారంటే మన పొలంలో మిగిలిపోయిన గడ్డిని కాలబెడుతూ ఉంటారు. అలా కాలబెట్టకండి. ఇదిగో ఈ విధంగా మన పొలం అంతా చేసుకోండి గడ్డిని. ఇది మళ్ళా నారు వేసేటప్పుడు మనం ఎలాగో ఫుల్ వీల్స్ వేస్తాం కాబట్టి ఇది భూమిలోకి లోపలికి వెళ్ళిపోయి పంటకు మంచి పోషకాలను అందిస్తుంది. ఇదే ఒక ఎరువులాగా తయారవుతుంది. మనం మందు ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు. ఈ విధంగా మనం చేసేది ఏం లేదు, ఆ గడ్డిని తీసుకొచ్చి మన పొలంలో వేసుకోవడమే. ఒకసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ బాగుంటుంది. దీన్ని గడ్డిని ఎలాగో కాలబెట్టే బదులు ఈ విధంగా మన పొలంలో అక్కడక్కడ కుప్పలు కుప్పలుగా వదిలేస్తే మనం ఎట్లాగో విలుసులు కొట్టుడే కాబట్టి ఆ విలుసుల ద్వారా లోపలికి వెళ్ళి మంచి పోషకాలను అందిస్తుంది పంటకు. చాలామంది రైతులు అయితే గడ్డిని కాలబెడుతూ ఉంటారు. అలా చేయకండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. సో చూస్తున్నారు కదా, నేను ఈ విధంగా గడ్డిని మొత్తం దొయ్యాలంతా చేస్తున్నాను. మిగిలిపోయిన గడ్డిని మాత్రం కాలబెట్టి వేస్ట్ చేయకండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, రైతులందరికీ బాగుంటుంది.